రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఢిల్లీవే మళ్ళా ఖర్గేకు వివరణ ఇచ్చుకొచ్చుకున్నాడు. ఎందుకు ఇంత బాధ? ఒక కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు 17-16 సార్లు అన్నారు, దాదాపుగా 20 సార్లకు పైన ఢిల్లీకి వెండు 9 నెలల్లో. అంత అవసరం ఏమున్నది? ఇగో ఇదే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేటు తెచ్చే వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మీరు ఢిల్లీకి పోయినప్పుడల్లా ప్రభుత్వం డబ్బులు తీసుకుపోతున్నారా, ప్రజల లేకపోతే మీరు ప్రైవేట్గా వెళ్తున్నారా? మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులని లేకపోతే ఖర్గేని వాళ్ళని కలిసినప్పుడు ప్రభుత్వ సొమ్ముతోటి వెళ్తున్నారా లేదా? మీరు ఎన్నిసార్లు ప్రత్యేక విమానం వాడిరు? ఆ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంత? ఆ ఖర్చు ప్రభుత్వం ఖజానా నుంచి తీసిరా, ప్రైవేట్గా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారా? అదే ముఖ్యమంత్రి వెళ్తే అందరినీ కలిసి రావచ్చు, కానీ ఒక్క ఖర్గేని కలిసి రావడం కోసం పొయ్యి వచ్చినప్పుడు దాని ఖర్చు ఎంత? ఈ ఖర్చులను ఏం చేయాలంటే ప్రభుత్వ లెక్కల్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళని కలుస్తారు. మళ్ళీ ఏదో 2-3 కేంద్ర మంత్రులను లేకపోతే ఎవరినో అధికారులను వాళ్ళని వీళ్ళని అపాయింట్మెంట్ తీసుకొని ఆ 4-5 కలిసి 4 వినతి పత్రాలు ఇచ్చి ఇక మేము అధికారిక కార్యక్రమం కింద ఢిల్లీకి పోయినటువంటిది ఒక బిల్డప్ ఇచ్చి ప్రజల సొమ్మును అంత దుర్వినియోగం చేస్తారు. ఎందుకంత బాధ? మీ కాంగ్రెస్ డబ్బులు పెట్టి మీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ఇక్కడ తీసుకురండి, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే అక్కడ సమాధానం చెప్తారు కదా. ప్రతిదానికి ముఖ్యమంత్రి పోయి ప్రజల సొమ్ము. మీరు అసలు ప్రతిసారి ఒక ముఖ్యమంత్రి, అది చంద్రబాబు నాయుడు, జగన్, ఆ మధ్యన కేసీఆర్, వీళ్ళు ఎందుకు అసలు ప్రత్యేక విమానాలు? ఏమున్నది ముఖ్యమంత్రి అంత ప్రత్యేక విమానంలో పోవాల్సినంత కర్మ ఏముంది? పోరా 2 బిజినెస్ క్లాస్ టికెట్లు తీసుకొని 4 తీసుకొని 10 తీసుకోండి. మీ అధికారులు, మీ వంది మాగదులు లేకపోతే మీ పటాలం అంతా పోవాలంటే ఓ 10 మందిని తీసుకుపోండి. మీ ప్రత్యేక విమానంలో పోయినా కూడా 10-20 మంది ఉండేటువంటి విమానమే కదా. ఈ ప్రత్యేక విమానానికి అయ్యేటువంటి ఖర్చు లేకపోతే సాధారణంగా అందరితో పాటు ఫ్లైట్లో పోయేటువంటి ఖర్చు తేడా లేదా? అంటే ప్రభుత్వానికి ఆదా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి దగ్గర లేకపోతే మంత్రుల దగ్గర లేదా? ఈ ప్రత్యేక విమానాలలో ఎందుకు పోతున్నారు? దాని ఖర్చు ఎంత? ఒక ప్రత్యేక విమానం వాడితే ఒక గంటకి ఎంత ఖర్చు అవుతుంది? మీరు పొయ్యి రావడానికి ఎన్ని లక్షల రూపాయలు ప్రజల సొమ్ము వృధా అవుతున్నది? ఇగో ఇక్కడ పోయినప్పుడల్లా కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు కలుస్తారు? మీరు అధికారిక పర్యటనకు వెళ్ళినప్పుడు కేవలం అధికారులను మాత్రమే కలవండి, కాంగ్రెస్ నాయకులను కలవకండి. అప్పుడు నమ్మొచ్చు కేవలం మీరు అధికార బాధ్యతల కోసం మాత్రమే పోయిరు, తెలంగాణ రాష్ట్రం కోసం పోయిరు అనేటువంటి విషయం చెప్పొచ్చు. కానీ మీరు పోయినప్పుడల్లా ఈ కాంగ్రెస్ వాళ్ళని కలిసి ఆ పైసలన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుపోవడం అనేటువంటిది, అది ఎవరైనా సరే. గతంలో చంద్రబాబు నాయుడు అట్లనే ఢిల్లీలో ధర్నా చేసి, అక్కడ ధర్నా చేసి, ఏవో ధర్నాలు చేసి 10 కోట్ల రూపాయల ప్రజాసొమ్ముతోటి ధర్నాలు చేసిండు చంద్రబాబు నాయుడు. అవసరమే ఉన్నది? కేసీఆర్ కూడా ప్రత్యేక విమానాలు వాడిండు, జగన్ కూడా ప్రత్యేక విమానాలు వాడిండు. 5 ఏళ్ళు అధికారాలు ఉంటాయి అంటే ప్రజల సొమ్ము పైన, ప్రభుత్వ సొమ్ము పైన వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదని అర్థం కావట్లేదా? అంత అవసరమే ఉన్నది? అంత పొడిచిపడేటువంటిది ఏమీ లేదు అక్కడ. ఒక గంట ఆలస్యం అవుతుంది, ఒక గంట అటు ఇటు అవుతుంది. దానివల్ల వచ్చేది ఏముంది? దేశాలకు మధ్య యుద్ధాలు అవుతుంటే మీరు ఏమైనా ఆపుతున్నారా? యుద్ధాలను ఏమైనా మీరు చేస్తున్నారా? ఎందుకు ఇంత ప్రజాసొమ్ము వృధా చేయాలి? 1,00,000 రూపాయలు కానీ 1,000 రూపాయలు కానీ ఎందుకు వృధా చేయాలి? పొదుపుగా వాడుకోవాలి కదా. మన ఇంట్లో డబ్బులు మనం పొదుపుగా వాడుకోమా? ప్రజల సొమ్ము అయితే ఇంత వృధా చేయాలనా? రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి. మీరు గతంలో కేసీఆర్ చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు చేస్తున్నారో, జగన్ చేస్తున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోకండి. ఇగో ప్రజా సొమ్మును మేము కాపాడుతాము, ప్రత్యేక విమానాలలో పోమనేటువంటి విషయం చెప్పుకోండి. ఒకవేళ పోతే మీరు అధికారిక పర్యటనలో ఢిల్లీకి పోతే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా కలవకుండా రావాలి. అట్లయితేనే నిజమైనటువంటి అధికారిక పర్యటనగా భావించాలి. ఈ నిబంధనలు తీసుకురండి. ఏదో పని పెట్టుకొని ఇంకేదో చేసి ఇవన్నీ అవసరమా? అది ఎవరైనా సరే, కేంద్ర మంత్రులు ప్రత్యేక విమానాలలో వచ్చినా లేదా రాష్ట్ర మంత్రులు వచ్చినా, ఎవరో రాష్ట్రపతికో ప్రధానమంత్రికో కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ ఇట్లా ఒక 4-5 మంత్రులకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు ఉండొచ్చు. ఏది అవసరాల దృష్ట్యా, భద్రత దృష్ట్యా, మన దేశంలో దరిద్రమైన సెక్యులర్ భావాలతోటి ఎవడెప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలియదు కాబట్టి కొంత మనకు అవసరం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో పోయి కాంగ్రెస్ వాళ్ళని కలిసి వచ్చి అది కాంగ్రెసు ఖాతాలో వేసుకుంటున్నారా, ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటున్నారా? ముఖ్యమంత్రి కాబట్టి అధికారిక పర్యటన అనేటువంటిది ఒకటి పెడతారు. ఇగో ఇవి మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల సొమ్మును మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం పట్టించుకోకపోతే ఎట్లా?